క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుని యొక్క అత్యున్నతమైన కృపలో మీతో ఈ రీతిగా కలిసి సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఈ కరోనా యొక్క ప్రభావంతో దేవుని పిల్లలు తమ సొంత గృహాలలో దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ ధ్యానించడానికి, దేశం కోసం, దేశ క్షేమం కోసం ప్రార్థన చేయడానికి కోసం మంచి వీలు అవకాశాన్ని కలిగి ఉన్నారని మరొకసారి నమ్ముతున్నాను. మనం దేవుని యొక్క లేఖనాల్ని ఎక్కువ ధ్యానించే అవకాశాన్ని ప్రభు ఇచ్చాడని భావిస్తున్నాను. ప్రతి దినం కూడా లేఖనాల్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమైతే ఈ దినం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికని మనము వరుసగా ధ్యానం చేద్దాం. స్థానిక ఛానల్ విమోచన ద్వారా దేవుడు ఈ గొప్ప కార్యాలని, దేవుని యొక్క వార్త అనేక ప్రాంతాలకి చేర్చబడటం మాత్రమే కాక అనేక ఆత్మలు రక్షింపబడడానికి, సంఘాలు ఉజ్జీవింపబడడానికి, దేవునికి మహిమ కలగడానికి కోసం ప్రభు ఇలాంటి ఏర్పాట్లను మన స్థానిక నగరంలో దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దయచేసి మనం ఈరోజు నుండి వరుసగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేద్దాం. దయచేసి రండి. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథీయుల్లో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మనం వరుసగా వచనాల్ని మనం ధ్యానించుకుంటూ వెళదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్ని మేము ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం. ప్రభువా, నీ దాసుని బలపరచండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ దైవ జనాంగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, బిడ్డల హృదయాలలో నీ వాక్య దర్శనం ప్రభువా ఫలించున్నట్లుగా తమ జీవన నడవడిని నీ వాక్యం ద్వారా సరిచేసుకొని ఉజ్జీవింపబడి ఎత్తబడే వధూ సంఘములో మేమందరం ప్రభువా ఉండునట్లుగా నీ వాక్యము ద్వారా మమ్మల్ని స్పృశించండి. మీరే మాతో మాట్లాడండి, మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రికను ధ్యానించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, ఆనాడు కొరింథీ ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో ఈనాడు కూడా అలాంటి లక్షణాలనే మనం సాంఘికంగా మన చుట్టూ వాతావరణంలో ప్రస్తుత ప్రపంచిక స్థితిగతుల్లో మనం చూడగలుగుతున్నాం. అందును బట్టే ఆనాటి కొరింథీకి అపోస్తులైన పౌలు ఈ ఉత్తరాన్ని ఎందుకు రాశాడో, కొరింథీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో, అప్పటి నాగరికత, అప్పటి సంస్కృతి, అప్పటి కొరింథీ ప్రజలపై పనిచేసిన అనేకమైన గ్రీకు తాత్వికుల యొక్క ప్రభావం, వాటి నుండి అపోస్తులైన పౌలు అనేక మందిని విడుదల కలుగజేయడానికి కోసం సత్య స్వార్థనం కొరింథీకి ఎలా తీసుకొని వెళ్ళాడో, ఏ రీతిగా కొరింథీ పట్టణంలో ఈ గొప్ప సేవ జరిగిందో మనము ఈ విషయాలన్నీ ధ్యానించవలసి ఉంది. మనము ఈ యొక్క వచనాలను ధ్యానం చేయడానికి ముందు కొరింథీ యొక్క పరిస్థితుల గురించి మనం ముందు తెలుసుకోవాలి. అపోస్తులైన పౌలు ఈ పత్రికని ప్రారంభిస్తూ ప్రారంభ వచనంలోనే యేసుక్రీస్తు అని ప్రారంభించాడు. ముగింపు వచనంలో కూడా యేసుక్రీస్తుతోనే ముగించాడు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుతో ప్రారంభమై యేసుక్రీస్తుతో ముగింపబడింది ఈ పత్రిక. స్టార్ట్ విత్ గాడ్, ఫిల్డ్ విత్ గాడ్, ఎండ్ విత్ గాడ్. దేవునితో ప్రారంభించి దేవునితో నింపబడి దేవునితో కొనసాగించేదే సంఘం అంటే. అందుచేతనే సంఘం యొక్క నమూనా, సంఘముకు దేవుడు అనుగ్రహించిన జ్ఞాన విషయాలు ఈ కొరింథీ పత్రికలో మనం చూస్తాం. వీర్స్ బి లాంటి దైవజనులు, దేవుని భక్తులు ప్రతి పుస్తకాన్ని వివరించి చక్కని కామెంటరీలు రాశారు. అయితే ఈ వీర్స్ బి ఈ కొరింథీ పత్రికకు జ్ఞానము అనే టైటిల్ ఇచ్చారు. దాన్ని బట్టి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు సంఘానికి ఎలాంటి జ్ఞానాన్ని అందజేశాడో, సంఘములో ఉండే బిడ్డలు ఏ రీతిగా నడవాలని, సంఘము యొక్క నడవడిక,
సంఘం యొక్క శైలి, జీవన శైలి, యేసుక్రీస్తు లక్షణాంశాలతో ఎలా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడో ఈ పత్రికలో మనం చూస్తాం. పౌలు తన 2వ దండయాత్రలో తనతో పాటుగా మరి శీల, లూక, ఆత్మీయ కుమారుడైన తిమోతిలతో పాటు 2వ దండయాత్రకు వెళ్ళడానికి బయలుదేరాడు. క్రీస్తు శకం 51వ సంవత్సరంలో అపోస్తులైన పౌలు తన 2వ దండయాత్రలో చిన్న ఆసియా బితూనియాకి వెళదామని అనుకున్నాడు. అయితే దేవుడు అతనికి దర్శనంలో మాసిదోనియా చెందిన ఒక వ్యక్తి, మమ్మల్ని రక్షించండి, మాకు సువార్త అవసరమైంది, దేవుని ద్వారా మేము మార్పు చెందడానికి కోసం ఇష్టపడుతున్నాం, మా యొద్దకు రండి అన్నట్లు తమను రక్షించమని వేడుతున్నట్లుగా మాసిదోనియా వ్యక్తి తనను అర్థిస్తున్నట్లుగా దర్శనంలో చూశాడు. దేవుని ద్వారా ఆ దర్శనాన్ని పొందినవాడే పౌలు తన ప్రయాణాన్ని మార్చుకొని మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మాసిదోనియాలో తన రూట్ మ్యాప్ ప్రకారం మొట్టమొదటగా ఓడరేవైన ఫిలిప్పి, ఆ తర్వాత తెస్సలోనికై, ఆ తర్వాత బెరయ, ఆ తర్వాత ఏథెన్స్, ఆ తర్వాత కొరింథీ, ఆ తర్వాత ఎఫెసీ, ఈ పట్టణాలన్నింటినీ కూడా దర్శించడానికి తాను సిద్ధపడ్డాడు. తనతో పాటుగా శీల మరియు తిమోతి, లూకాలను కూడా తీసుకొని బయలుదేరాడు. ఫిలిప్పి, ఆ తర్వాత తెస్సలోనికై, ఆ తర్వాత బెరయ తర్వాత అపోస్తులైన పౌలు ఒంటరిగా ఏథెన్స్కు ప్రయాణమయ్యాడు. ఎందుకంటే తెస్సలోనికైలో జరిగిన అలజడి ఆందోళనలకు అక్కడున్న సంఘం కలవరపడి ఉన్నందున వాళ్ళను ఓదార్చడానికి కోసం, బలపరచడానికి కోసం, విశ్వాసంలో స్థిరపరచడానికి కోసం తానొక్కడే ఏథెన్స్కు బయలుదేరి వెళ్ళి మిగిలిన వారిని తెస్సలోనికైకి పంపాడు. పౌలు ఏథెన్స్ను ముగించుకొని కొరింథీకి వచ్చిన తర్వాత పౌలు అనుచరులు తెస్సలోనికైలో ఉన్న దేవుని బిడ్డల్ని బలపరిచి కొరింథీలో ఉన్న పౌలు దగ్గరకు వచ్చినట్లుగా మనకు ఈ యొక్క చరిత్ర తెలియజేయబడుతుంది. అందుచేత పౌలు ఏథెన్స్ నుండి 65 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొరింథీ పట్టణానికి మరి చేరినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తులైన పౌలు కొరింథీలకు ఈ పత్రికను ఎఫెసీ పట్టణం నుండి రాసినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. కొరింథీలో సువార్త సేవ చేయడానికి 18 నెలలు అపోస్తులైన పౌలు కొరింథీలో తాను ఉండగలిగాడు. అక్కడ ఉన్న పరిస్థితులు, సంప్రదాయాలు తన మీద ప్రభావం లేకుండా అక్కడున్న సంఘం, అక్కడున్న దేవుని నమ్మడానికి అనేక మంది ప్రజల్ని దేవుని కోసం తాను గెలుచుకోగలిగాడు. అక్కడ చేసిన సేవ వలన అద్భుతమైన పరిచర్య లేక అద్భుతమైన సంఘం అక్కడ ఏర్పడింది. పౌలు అక్కడ ఉన్న కొరింథీ నుండి ఎఫెసీకి వెళ్ళిన తర్వాత ఎఫెసీ నుండి కొరింథీలకు ఈ పత్రిక రాశాడు. నిజానికి పౌలు 3 పత్రికలు రాసినట్లుగా అర్థమవుతుంది, కానీ 2 పత్రికలే మనం లభించాయి. అందులో ఈ మొట్టమొదటి పత్రికలో అన్ని అవలక్షణాలే కనిపిస్తాయి. కొరింథీ సంఘములో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా లేక అక్కడ ఉన్న జనాంగం దృష్ట్యా, అక్కడున్న సంస్కృతి దృష్ట్యా లోకం కొరింథీలో ఉంది. అందుచేత కొరింథీలో ఉన్న లోకాన్ని గుర్తు చేస్తూ సంఘములో ఇలాంటి పరిస్థితి ఉండకూడదని, లేక కొరింథీ సంఘములో ఈ స్థితిగతులు ఉండకూడదని, దేవుని నమ్మిన పిల్లలు ఎలా ఉండాలో వాళ్ళ నడవడిక ఏమిటో చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో రాసినట్లుగా చూస్తున్నాం. పౌలు కాలంలో గ్రీసుకు చాలా ముఖ్య పట్టణంగా కొరింథీ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అకయ ప్రాంతానికి రాజధాని ఈ కొరింథీ పట్టణం. నిజానికి కొరింథీ పట్టణంలో వాణిజ్యం ఎక్కువ. ఎందుకంటే కొరింథీ పట్టణం 2 సముద్రాల మధ్యలో ఉంది. ఒకటి ఐగుప్తు సముద్రం, రెండవది అట్లాంటికా సముద్రం. ఐగుప్తు సముద్రము, అట్లాంటికా సముద్రానికి మధ్యనున్న భూభాగమే కొరింథీ పట్టణం. అందుచేత 2 ఓడరేవులు కలిగిన ప్రాంతం ఇది. 2 ఓడరేవుల్లో అనేక మంది యాత్రికులు, అనేక మంది నావికులు, అనేక మంది ప్రయాణికులు, అంతేకాకుండా అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనేక మంది ఆ ఓడరేవుల గుండా కొరింథీకి రావడం పరిపాటి. వ్యాపారానికి ప్రసిద్ధి చెంది నావికులతో, వ్యాపారులతో, సాహస యాత్రికులతో కొరింథీ పట్టణం అంతా కూడా నింపబడి ఉంది. అంత మాత్రమే కాకుండా అది రోమా పాలనలో ఉండటం వలన రోమీలు అనేక మంది అక్కడ నివసిస్తున్నారు, యూదులు అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నారు. అంతేకాకుండా గ్రీకులు, మహా జ్ఞానవంతులైన గ్రీకులు కూడా కొరింథీ పట్టణంలో ఉన్నారు. పౌలు కాలం నాటికి ఆ ప్రాంతంలో 4 లక్షల మంది జనాభా ఉన్నట్లుగా చరిత్ర తెలియజేస్తుంది. నిజానికి కొరింథీ పట్టణం పాపానికి కేంద్రంగా ఉంది. ఎందుకంటే అనేక మంది మిశ్రిత జనం ఆ ప్రాంతంలో ఉన్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఎఫ్రోడైట్ అని అనబడిన ఒక దేవతని పూజ చేస్తున్నారు. ఎఫ్రోడైట్ కామ దేవత లేక ప్రేమ దేవత.
అక్కడ జరిగే కార్యాలన్నీ కూడా ఆ దేవతకు సంబంధించిన అనేకమైన విషయాలన్నీ కూడా అశ్లీలంతోనూ అసభ్య కార్యాలతోనూ వ్యభిచారంతోనూ జారత్వంతో కూడా నిండి ఉంది. రోమియోలు ఎఫ్రోడైట్ దేవతను వీనస్ అని పిలుస్తున్నట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది. అసలు ఒక్క మాట చెప్పాలి, కొరింథియం అంటేనే విలాసం లేక అల్లరి లేక అసభ్య కార్యాలకు సూచనగా ఉంది. ఎవరైనా అసభ్య కార్యాలు చేస్తుంటే, అల్లరి కార్యాలు చేస్తుంటే కొరింథియం చేస్తున్నారా అని పిలుస్తారు. అంటే అర్థం, కొరింథి అంటేనే అసభ్య కార్యాలకు నాందిగా ఉండిపోయింది, పాపాలకు కేంద్రంగా ఉండిపోయింది. ఆర్ఆర్కే మూర్తి గారు కొరింథి పట్టణాన్ని గురించి మాట్లాడుతూ అది ఒక మాయా బజారు అన్నారు. నిజమే. అంటే అర్థం, పాపాలకు సంబంధించిన ప్రతి కార్యం కొరింథీలో జరుగుతున్నట్లుగా భోగేచ్ఛలతో విచ్చలవిడి శృంగారంతో కొరింథీ పట్టణం నిండిందని మనకు అర్థమవుతుంది. గ్రీసు తర్వాత వచ్చిన రోమా సామ్రాజ్యం ఏథెన్స్కు స్వయం ప్రతిపత్తినిచ్చింది. అదేవిధంగా కొరింథీ పట్టణానికి కూడా స్వయం ప్రతిపత్తినిచ్చింది. అంటే అర్థం, తమ్మును తామే పరిపాలించుకోవడానికి కోసం రోమా సామ్రాజ్యం కొరింథీ పట్టణానికి పర్మిషన్ ఇచ్చిందంటే ఆలోచించాలి. అందుచేతనే విచ్చలవిడి అయిన ఆ పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. అంత మాత్రమే కాకుండా 1000 మంది వేశ్యలకు పర్మిషన్ ఉంది అక్కడ. అంటే సెక్స్ ఫ్రీ, విచ్చలవిడి శృంగారం అక్కడ జరుగుతున్నట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. గ్రీకుల వేదాంతం కూడా వెర్రితలలు వేసేలాగా చేసింది. ఆటపాటలకి, పోటీలకి, ప్రదర్శనలకి, కేకలకి, కేరింతలకి, శరీరం ఉప్పొంగజేసే పరిస్థితులకి, పండుగలకి, ఉత్సవాలకి అడ్డు అదుపు లేకుండా డబ్బును దుర్వినియోగం చేసే అసభ్యకరమైన పరిస్థితులు కొరింథీలో మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలో చూడటం లేదా? అందుచేత కొరింథీ పట్టణంలో ఎలాగ అపోస్తులైన పౌలు సువార్త చేయడానికి కోసం ఎంత బాగా కష్టపడ్డాడో, లేక దేవుని సత్య సువార్తను రోషము కలిగి అక్కడ ఎలా బోధించాడో మనం కూడా ఎరిగిన వారమై, భారతదేశంలో ఈ విచ్చలవిడిగా ఉన్న ఈ ఎపిక్యులరిజం అంటే మనము ఆలోచించాలి. ఆ రోజు కొరింథీలో ఎపిక్యూరస్ అనబడిన గ్రీకు తాత్వికుని యొక్క ప్రభావం కూడా అక్కడ చాలా బాగా పనిచేసింది. అంటే మీరు ఆలోచిస్తే ఎపిక్యూరస్ అనబడిన గ్రీకు తాత్వికుడు ఏమని చెప్పాడంటే, పరలోకాన్ని నరకాన్ని మనం చూడలేదు కదా, మనము స్వేచ్ఛగా తిందాం, మన ఇష్టం వచ్చినట్టు ఉందాం, తిని తాగి సుఖించే వాదాన్ని ఎపిక్యూరస్ చెప్పాడు. అందుచేతనే అతడు చెప్పిన సిద్ధాంతాన్ని ఎపిక్యులరిజం అంటారు. బైబిల్లో కూడా లూకా సువార్త 12:17 మనం చదివితే, ఒక ధనవంతుడు కూడా నా ప్రాణమా తిను తాగు సుఖించు అనని మాట్లాడినట్లుగా యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో మనకు అర్థమవుతుంది. దాన్నే ఎపిక్యులరిజం అంటారు. అయితే దేవుడు అతన్ని వెర్రివాడా అని పిలిచాడు. అందుచేత తినడం, తాగటం, సుఖించడం, భోగేచ్ఛలతో ఉండటం దేవుని దృష్టిలో ఎంత వెర్రితనమో యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో కూడా ఉంటుంది. అందుచేత ఎపిక్యులరిజం కూడా ఆ ప్రాంతంలో బాగా పనిచేసింది. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేయాలి, అక్కడ జ్ఞానతత్వవాదం కూడా ఉంది. ఈ జ్ఞానతత్వవాదం వలన కూడా కొరింథీలో ఉన్న సంఘం కాస్త డిస్టర్బ్ అయింది. అంతేకాకుండా దేవుని పిల్లలు కొంచెం బలహీనపడ్డారు. దేవుని పిల్లలుగా ఉండకుండా చాలా లోకపు పోకడలో ఉండటాన్ని అపోస్తలుడైన పౌలు తెలుసుకొని ఈ పత్రిక రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ పత్రికలో అనేకమైన లోపాలు మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. జ్ఞానతత్వవాదం ఏం చెబుతుందంటే, దేవుడు ఈ మలినమైన శరీరాలలో ఉండడు, దేవుడు ఆత్మలోనే ఉంటాడు. అందుచేత శరీరంతో మనం ఏ పనులైనా చేసుకోవచ్చు, ఆత్మలోనే దేవుడు ఉంటాడు అని జ్ఞానతత్వవాదం చెప్పింది. ఈ నాస్టిసిజం చాలా ప్రభావాన్ని చూపించింది. మీరు గమనిస్తే ఈ నాస్టిసిజం లేక జ్ఞానతత్వవాదం యొక్క విశేషాంశాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఆ రోజుల్లో చాలా మందిలో పనిచేసాయి. భక్తుడైన యోహాను మరి ఇదే విషయాన్ని యోహాను తన మొదటి పత్రికలో చెప్పాడు. పౌలు కూడా గలతీలకు రాస్తూ, తెస్సలోనికలకు రాస్తూ, ఈ కొరింథీలకు కూడా రాస్తూ, ఎఫెసీ వారికి కూడా రాస్తూ ఈ యొక్క జ్ఞానతత్వవాదం యొక్క ప్రభావాన్ని చాలా అద్భుతంగా ఖండించాడు. యేసుక్రీస్తు ఒక సామాన్యుడని, అందరిలాగా మానవుడు లాంటి వాడేనని, మెస్సియా అనబడిన క్రీస్తు ఆత్మ యేసు లోపలికి వచ్చి వెళుతుందని, అందుచేతనే ఆయన అప్పుడప్పుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడని, యేసు ప్రభు యొక్క లేక దేవుని యొక్క శరీరాకారంలో ఈ లోకానికి వచ్చిన ఇన్కర్నేషన్ లేక శరీరధారి అయి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు.
క్రీస్తు శరీరధారి ఈ లోకానికి వచ్చాడని, దేవుడే ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడన్న విషయాన్ని వాళ్ళు అంగీకరించలేదు. అందుచేత ఈ కొరింథీ పత్రికలో క్రీస్తు యొక్క దైవత్వాన్ని, మన శరీరాన్ని ఆయనకు మందిరంగా ఎలా ఉంచుకోవాలో అన్న విషయాన్ని చాలా చక్కగా పౌలు నాస్టిసిజాన్ని ఖండిస్తూ చెప్పాడు. ప్రధానంగా 10 ప్రముఖమైన విషయాలని ఈ యొక్క పత్రికలో చర్చించినట్లుగా మనం చూస్తాం. ఆ రోజుల్లో గ్రూపిజం బాగా ఉంది. గుంపు మనస్తత్వాన్ని చాలా ఖండించి చాలా చక్కని జవాబులు చెప్పాడు. అంతేకాకుండా ప్రతివాడు వ్యక్తిగత స్వేచ్ఛను వినియోగించుకుంటూ దేవునికి దూరం అవుతున్న పరిస్థితులను కూడా చర్చించాడు. కోర్టు తగాదాలు ఆ సంఘంలో ఉన్న బిడ్డలకు ఉన్నాయి. అందుచేతనే ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. లైంగిక పాపం, జారత్వం, వ్యభిచారాల గురించి చాలా స్పష్టంగా ఖండిస్తూ చర్చించాడు. అంతేకాకుండా వివాహం ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, వివాహం చేసుకోలేని పరిస్థితులు ఎలా ఉంటాయి, చేసుకోకుండా ఉండేవారు తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి, అందుచేత వచ్చే పరిణామాలు ఏమిటో అన్న విషయాలు కూడా వివాహాన్ని గురించి చాలా స్పష్టంగా చర్చించాడు. కృపావరాల్ని దేవుడు ఎందుకు ఇస్తాడు, కృపావరాల్ని ఎలా మనం పొందుతాం విషయాలు కూడా చర్చించాడు. విగ్రహార్పితమైన ఆహార పదార్థాలని తీసుకోవాలా వద్దా, ఎలాగ మనము ఉండాలి అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చర్చించాడు. అంతేకాకుండా సంఘంలో స్త్రీ ఎలాంటి పాత్ర వహించాలన్న విషయాన్ని స్పష్టంగా చర్చించాడు. ప్రభురాత్రి భోజనాన్ని గురించి, అంతేకాకుండా శరీరం యొక్క పునరుద్ధానం, యేసు ప్రభు వచ్చినప్పుడు కలుగబోయే మార్పు, ఆ పునరుద్ధానాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియచేశాడు. కనుక ఈ 10 అంశాలు యొక్క చర్చ ఈ 16 అధ్యాయాలలో మనకు కనబడుతుంది. చాలా అద్భుతమైన జ్ఞానాంశ విషయాల్ని అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీలకు రాశాడు. కొరింథీ పత్రిక అన్న వెంటనే మనకు జ్ఞానము అని గుర్తు తెచ్చుకోవాలి. కొరింథీ పత్రికలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని జ్ఞానాత్మకంగా బోధించాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని వారికి వివరించాడు. నిజానికి దేవుని యొక్క జ్ఞానం ఈ లోక సంబంధమైంది కాదు. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనము ఆ విషయాన్ని స్పష్టంగా చూస్తాం. యేసు ప్రభు సహోదరుడైన యాకోబు ఈ జ్ఞానాన్ని గురించి రాస్తూ ఇలా అన్నాడు. 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైంది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదేయున్నది. అలాంటి జ్ఞానం సంఘానికి దేవుడిచ్చాడు. సంఘము ఎలాంటి పరిస్థితులు కలిగి ఉంటుందో, సంఘము ఏ రీతిగా ఉండాలో, సంఘము ఏమై ఉన్నదో చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ పత్రికలో బోధించాడు. మొట్టమొదటి అధ్యాయం పిలుపును గూర్చిన జ్ఞానాన్ని తెలియచెప్పింది. 2వ అధ్యాయం ఆయన యొక్క ఉపదేశం లేక వాక్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని గురించి 2వ అధ్యాయం చెప్పింది. సంఘం యొక్క పోలికలు, సంఘం యొక్క నమూనాలను గురించి 3వ అధ్యాయంలో సంఘాన్ని గురించిన జ్ఞానాన్ని గురించి 3వ అధ్యాయంలో చెప్పాడు. 4వ అధ్యాయంలో పరిచర్యను గురించిన జ్ఞానాన్ని గురించి చెప్పాడు. 5, 6 అధ్యాయాలలో సంఘం ఎలాంటి క్రమశిక్షణతో మసలాలో సంఘ క్రమశిక్షణకు సంబంధించిన జ్ఞానాన్ని గురించి 5, 6 అధ్యాయాలలో వివరించాడు. 7వ అధ్యాయంలో వివాహాన్ని గురించి చాలా స్పష్టమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. 8, 10 అధ్యాయాలలో వ్యక్తిగతమైన స్వేచ్ఛకు సంబంధించిన జ్ఞానాన్ని గురించి తెలియజెప్పాడు. 9వ అధ్యాయంలో వ్యక్తిగతమైన ప్రాధాన్యతను గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. 11వ అధ్యాయంలో ప్రభురాత్రి భోజనాన్ని గురించిన జ్ఞానాన్ని వివరించాడు. 12, 13, 14 అధ్యాయాల్లో సంఘము ఎలాగూ శరీరమైందో, అందులో మనం ఎలాగో అవయవాలై ఉన్నామో, ఆ అవయవాలు క్షేమాభివృద్ధి పొందడానికి కోసం దేవుడు కృపావరాలు ఏమిచ్చాడో వాటిని ఎలా వినియోగించుకోవాలో, కృపావరాలు, వాటి యొక్క విశ్లేషణ, కృపావరాల ద్వారా జరిగే ఫలితాల గురించి 12, 13, 14 అధ్యాయాలు తెలియజెప్పాడు. 15వ అధ్యాయంలో పునరుద్ధానం యొక్క విశేషాంశాలన్నింటినీ 15వ అధ్యాయంలో పునరుద్ధాన జ్ఞానాన్ని గురించి చెప్పాడు. 16వ అధ్యాయంలో గృహ నిర్వాహకత్వంలో లేక సంఘములో కార్యనిర్వాహక వర్గముగా లేక గృహ నిర్వాహకులుగా, స్టివర్డ్స్గా ఎలాంటి మసలలో ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలో గృహ నిర్వాహక జ్ఞానాన్ని గురించి తెలియచెప్పాడు. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు సంఘానికి లేక సార్వత్రిక సంఘానికి ఎలాంటి అద్భుతమైన నమూనా తెలియచెప్పాడో మనం ఈ కొరింథీ పత్రికని మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటి అధ్యాయాన్ని గురించి మనము ప్రారంభిద్దాం. ఇప్పటి వరకు మీరు విని ఉన్నారు కొరింథీ యొక్క చరిత్ర. అలాంటి
పట్టణానికి అపోస్తలుడైన పౌలు చేర్చబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అకుల ప్రిస్కిల్లా ఇంటిలోనే పౌలు ఉన్నట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తూ ఉంది. అందుచేత అకుల ప్రిస్కిల్లా వాళ్ళు కూడా గుడారాలు కుట్టుకుంటూ ఖాళీ సమయాలలో అపోస్తలుడైన పౌలు వారు కూడా గుడారాలు కుట్టుకుంటూ ఖాళీ సమయాలలో సమాజ మందిరాలలో చేరి అనేక మందితో యేసుక్రీస్తుని గురించి చర్చించుతూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. తద్వారా వాళ్ళు ఒక అద్భుతమైన కార్యాలని అక్కడ చేయగలిగారు. దేవుని ద్వారా బోధింపబడిన అపోస్తలుడైన పౌలు అక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అక్కడ ఏర్పడిన సంఘం దేవునికి అనుకూలంగాను దేవునికి ఇష్టానుకూలంగా లేకపోవడాన్ని బట్టి వారిలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయడానికి ఎఫెసు నుండి పత్రిక రాశాడు. క్రీస్తు శకం 51లో ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనకి అర్థమవుతుంది. 56 ఆ సమయంలో ఎఫెసీ నుండి ఈ కొరింథీకి లెటర్ రాసినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. మొట్టమొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మొట్టమొదటి అధ్యాయం పిలుపును గూర్చిన జ్ఞానం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, పిలుపులో ఉన్న ఏర్పాటు ఏమిటి, పిలుపులో ఉన్న సహవాసం ఏమిటి, పిలుపులో ఉన్న మహిమ ఏమిటి అన్న విషయాలు ఈ మొదటి అధ్యాయంలో మనకి స్పష్టంగా కనిపిస్తాయి. చూద్దాం. మీరు గమనిస్తే మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలు సహోదరుడైన సొస్తనేస్ అనే ఒక వ్యక్తి పేరు ఇక్కడ మనం చూస్తున్నాం. అతడు పౌలుకు సహకారిగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. 2వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుడు మనల్ని పిలిచిన పిలుపులోని ఏర్పాటు మనకు అర్థమవుతుంది. 2 నుండి 8 వచనాలు పిలుపులోని ఏర్పాటు, 9 నుండి 25 వచనాలు పిలుపులో ఉన్న సహవాసం, 26 నుండి 31 వచనాలు పిలుపులో ఉన్న మహిమ. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఏ ఏర్పాటును బట్టి దేవుడు పిలిచాడు, సంఘాన్ని ఏర్పాటు చేయడంలో దేవుని యొక్క ఉన్నతమైన తలంపులు ఉద్దేశాలు ఏమిటో అన్న విషయాలు 2 నుండి 8 వచనాల్లో మనకి సుస్పష్టమవుతాయి. ఆ పిలిచిన సహవాసాన్ని మీరు పాడు చేసుకుంటూ, సహవాసంలో గ్రూపిజంతో మీరుంటూ, సహవాసంగా దేవునితో సహవాసంగా మీరు ఎంచక ఉన్న విషయాలను గురించి 9 నుండి 25 వచనాలు రాశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పిలిచిన పిలుపు ఎంత గొప్పదో, అందులో ఉన్న మహిమ లోకానికి కనబడుతుందా, లేక ఆ మహిమను మీరే దాచేస్తున్నారా, అనేక మందికి మహిమకరంగా ఉండే ఆయన పిలుపులో ఉండే మహిమను గురించిన వివరాలు 26 నుండి 31 వచనాల్లో మనకు చూపించాడు. మొదటి భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మొదటి అధ్యాయాన్ని 3 భాగాలుగా మనము మార్చుకున్నాము. మొట్టమొదటిది పిలుపులోని ఏర్పాటు. మొదటి అధ్యాయం 2 నుండి 8 వచనాలు మనము ధ్యానం చేద్దాం. ఈ పిలుపులోని ఏర్పాటును 10 ప్రముఖమైన విషయాలు మనకి కనిపిస్తాయి. అంటే దేవుడు సంఘములోనికి అనేక మందిని పిలిచాడు. దేవుడు తన రక్తంతో కడిగి తన యొక్క వాక్యము ద్వారా వెలిగించి తన ఆత్మ ద్వారా ముద్రించిన మనల్ని సంఘము అని పిలుస్తాం. సంఘము అనే మాటకు ఎక్లీషియా అనేది మూలపదం. ఎక్లీషియా అనే పదములో ఎక్ అంటే అవుట్ అని అర్థం. అంటే కాల్డ్ అవుట్, లోకములో నుండి ప్రత్యేకింపబడిన జనాంగంగా దేవుడు మనల్ని చేశాడు. దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని రమ్మని కోరుతున్నాడు. మన కోసం ఆయన ఇచ్చిన పిలుపదే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఆయన తన యొద్దకు పిలిచాడు. రండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. మనము వస్తే లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించి మన పాపాల నుండి విడుదల పొందడానికి కోసం మనం వస్తే ఆయన మనల్ని చేర్చుకుంటాడు. లేఖనంలో రాయబడింది. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఇలా రాశాడు. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినే ఎందును, వారు నాకు ప్రజల ఎందురు గనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైనది ముట్టకుడని ప్రభు సెలవిస్తున్నాడు కదా. నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రినే ఎందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఎందురు. కనుక దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు సంఘాన్ని రూపొందిస్తున్నాడు. కనుక సంఘములో ఉండే ఆ గుణాత్మకమైన విషయాలు, సంఘానికి అవసరమైన దేవుని యొక్క లక్షణ అంశాలు, ఆయన ద్వారా సంఘం ఏ రీతిగా
నడతను నేర్చుకుంటుందో ఈ పత్రికలో మనం చూస్తాం. సంఘం యొక్క శీలం, సంఘం యొక్క నడత, సంఘం యొక్క లక్షణాలు ఈ 2 నుండి 8 వచనాల్లో ముందు మనకు కనబడుతుంది. అందుచేతనే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘము అనే పదానికి సాంఘిక శాస్త్రం ప్రకారం జీవ సముదాయము అని అర్థం. కానీ మనము ఈనాడు నివసిస్తున్నది, లేక మనము దేవుని యొక్క శరీరంగా భావించబడుతున్న ఈ సంఘం నిత్య జీవ సముదాయం. నిత్య జీవ సముదాయము అంటే దేవుని యొక్క శరీరముగా భావించబడి దేవుని యొక్క మందిరముగా ఉన్న ఈ సంఘంలోని ప్రజల యొక్క లక్షణాలు ఇక్కడ రాశాడు. అందుచేతనే 3 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మార్చుకున్నాం. మొదటి భాగం పిలుపులోని ఏర్పాటు. దేవుడు సంఘాన్ని పిలిచాడు, లేక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ప్రజల్ని పిలిచి ఒక ఇంటిగా దేవుడు కట్టాడు. వాళ్ళలో ఉండే లక్షణాలు, ఆయన ఎందు నిమిత్తం సంఘాన్ని ఏర్పాటు చేశాడో ఇప్పుడు మనం ఏర్పాటులోని అంశాలని మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటి అంశాన్ని మనం చూద్దాం. ఇందులో ప్రధానంగా 7 ప్రముఖమైన అంశాలు, లేక దేవుని పిలుపులో ఉన్న ఏర్పాటులోని భాగాలు 7గా మనం చూస్తున్నాం. అందులో మొట్టమొదటిది 2వ వచనంలో చూస్తాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, అనగా యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇందులో మనము గమనించవలసిన మొట్టమొదటి మాట క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై అనుంది. అంటే అర్థం, దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆ పిలుపులోని ఏర్పాటులో మొట్టమొదటి విషయం ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండుటకు మనము పిలువబడ్డాం. ఎలా పరిశుద్ధులుగా ఉంటామండి? మనం పరిశుద్ధులం అవ్వాలంటే ఏంటి? తెస్సలోనికకు రాస్తూ కూడా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికకు రాస్తూ 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే మాటను వినియోగించాడు. ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధులుగా అగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు పిలవలేదు. కనుక పనికిమాలిన చేష్టలు చేయండి అని, పనికిమాలిన కార్యాల్లో ముందుకు కొనసాగండి అని దేవుడు పిలవలేదు. దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండడానికి. నేను పరిశుద్ధుడిని గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని ప్రభువు చెప్పాడని పేతురు తన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో మనకు తెలియచేశాడు. అందుచేత దేవుడు పరిశుద్ధుడు గనుక తనతో ఉండేవారు, తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. తాను తయారు చేసిన ప్రజలు సాతాను మాటలు వింటూ అపవిత్రత చేత, పాపము చేత నింపబడి ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని పరిశుద్ధులుగా చేయడానికి పిలిచాడు. మనము ఎలా పరిశుద్ధులమవుతాం? యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు మనం చదివితే, మనము ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము కలిగిన వారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని ప్రాథమికంగా మన జీవితాల్లో జరిగే ఒక మార్పుకు మూలమైన విషయాన్ని రాశాడు. మనం మన స్థితిని ఒప్పుకున్నప్పుడు, మన స్థితిని దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంతో మనల్ని కడుగుతాడు. కడిగి ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనకు ఆ మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము అని. ఆయన రక్తము మనల్ని కడిగినప్పుడు పాప క్షమాపణ పొందిన వారమై పరిశుద్ధులుగా మనము మార్చబడతామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే పేతురు కూడా రాస్తూ, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారు, అయితే మీరు ఎలా మార్చబడ్డారు? పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా వ్రాయబడింది, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా మీరున్నారు అని. పరిశుద్ధ జనమయ్యామట. అదే సంఘం అంటే. పరిశుద్ధ జనంగా ఉన్నామట. అది దేవుని యొక్క అత్యున్నతమైన ఉన్నతమైన పిలుపులోని ప్రధానమైన ఉద్దేశం. యేసుప్రభు అందుకే ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు అందుకే రక్తాన్ని కార్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా
తన విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు అని వ్రాయబడింది. అంటే అర్థం, యేసు ప్రభు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి. అంటే ఏమిటి దాని అర్థం? విమోచన క్రయధనముగా, క్రయము కొనుక్కోవడానికి ధనాన్ని ఇచ్చాడు. దేన్ని? తన ప్రాణాన్ని. పాత నిబంధనలో ప్రాణము ఈజ్ ఈక్వల్ టు రక్తము. తన రక్తాన్ని అందుకే ధారపోశాడు మనల్ని విమోచించడానికి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, సాతాను యొక్క బానిసత్వం నుండి, చీకటి నుండి మనల్ని విడుదల చేసి తన బిడ్డలుగా చేసుకోవడానికి, పరిశుద్ధులుగా ఉంచడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుచేతనే మొట్టమొదటి పిలుపులోని ఏర్పాటు, ఆ ఏర్పాటులో ఉన్న మొట్టమొదటి విషయం ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని చెబుతున్నాడు. సంఘం నిర్మాణాత్మకమైన విషయాలు, సంఘములో ఉండే ప్రజల యొక్క నడవడి, జీవన శైలిలో మొట్టమొదటిది పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇప్పటి వరకు ధ్యానించిన అంశాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సంఘం ఏ విధంగా నడవాలో మీరు మాకు నేర్పిస్తున్నారు, అందుకే వందనాలు నాయనా. ఈ యొక్క జ్ఞానాత్మకమైన విషయాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుని బలపరిచారు, వందనాలు. వీక్షిస్తున్న బిడ్డలందరి యొక్క వ్యక్తిగత జీవితాలలో ప్రభువా, నీ ద్వారా స్పృశించబడిన వారై, నీ ద్వారా ప్రతి అవసరం తీర్చబడిన వారై, నీ నామానికి మహిమ తెచ్చుకోగలిగినట్లుగా నీ జ్ఞానంతో నింపి మహిమ పొందమని, తోడేండుమని, చెప్పబడిన ప్రతి మాట ఫలింపచేయమని మీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, మా ప్రభు, మా రక్షకుడు, మా జ్ఞానమై ఉన్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.